1,00,000 యూనిట్ల కరెంటు సప్లై అయితే మన దగ్గరికి ఆహ్, ఒక దాన్నేమంటారంటే ట్రాన్స్‌ఫర్ లాసెస్ అని జెప్పేసి అందులో ఒక 5,000 పోయిందంటే ఒక అర్థం ఉంది. కానీ 20,000 పోయిందంటే అర్థం ఏంటి? మధ్యలో ఎవరో మింగేస్తున్నారు. బిల్లు కట్టకుండా దాంట్లో దాన్నేమంటారు మీటర్ ట్యాంపరింగ్ లేదా దొంగ కనెక్షన్స్. ఇవి ఇదివరకు గట్టిన చర్యలుండేయి. అప్పుడు గూడా హైదరాబాద్ పాత బస్తీలో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు గూడా ఏం జరుగుతుందో తెలీదు. సౌత్ జోన్‌లో ఏది కరెంట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి సౌత్ జోన్‌లో హైదరాబాద్‌లో చార్మినార్, బేగం బజార్, ఉస్మాన్‌గర్ ఏరియాలలో ఆహ్, ఒక రోజుకొచ్చేటప్పటికి 20,00,000 యూనిట్లు మిస్ అవుతున్నాయట. ఒక రోజుకి 20,00,000 యూనిట్లు. కరెంట్ సప్లై అవుతున్నా 20,00,000కి బిల్లింగ్ అవ్వట్ల. అది లాసెస్ అని చూపెడుతున్నారు. ఇది మిగతా ప్రజలందరూ కట్టుకోవాలి. ఎందుకు జరుగుతోంది ఇది? ఇప్పుడు ఇది పెద్ద చర్చకి తావిచ్చినటువంటిది. హైదరాబాద్ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఆహ్, ఇదే ఎందుకు జరుగుతోంది ఇది అన్నటువంటి పాయింట్‌ని ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఈ టోటల్‌గా హైదరాబాద్ సిటీ మీద 511 కోట్ల రూపాయల నష్టం అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. హిందుత్వ సంఘాలు అయ్యుంటాయి ఇవి.